జనరల్గా వినాయకుడు పెద్ద చెవులతో తొండంతో ఏనుగు ముఖం ఆకారంలో ఉంటాడు. కానీ మీరెప్పుడైనా మనిషి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని చూసారా? అసలు వినాయకుడు తన తలను వధించకముందు ఎలా ఉండేవాడో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ టెంపుల్ పేరు ఆది వినాయగర్ టెంపుల్. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వినాయకుడు మనిషి రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం తమిళనాడులోని తిరువరూరు జిల్లా తిలతర్పణపురి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ గుడి ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు తన తండ్రి దశరథుడు ఆత్మశాంతి కొరకై ప్రార్థిస్తున్నప్పుడు తాను బియ్యంతో చేసినటువంటి పిండాలు పురుగులుగా మారాయి. దీంతో శ్రీరాముడు ఆ పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై దీనికి పరిష్కారముగా ఆది వినాయకుడి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించమని కోరాడు. దీంతో శ్రీరాముడు తన తండ్రి ఆత్మశాంతి కొరకై ఆది వినాయకుడి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. పూజా సమయంలో ఆ 4 పిండాలు 4 శివలింగాలుగా మారాయి మరియు ఆ ఆలయంలోనే ప్రతిష్ఠించబడ్డాయి. ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఈ ఊరికి తిలతర్పణపురి అనే పేరెలా వచ్చిందంటే తిలలు అనగా నువ్వులు, తర్పణం అనగా వదలడం, పురి అనగా స్థలం. పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడు తన తండ్రి ఆత్మశాంతి కొరకి తిలలు వదిలాడు. అప్పటి నుండి ఈ స్థలం తిలతర్పణపురిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని వినాయకుని దర్శించుకోవడం వల్ల కుటుంబ సంబంధాలు బాగుంటాయని మరియు తమ పిల్లలకు తెలివితేటలు బాగా పెరుగుతాయని నమ్ముతారు. ఈ ఆలయంలోని వినాయకుడిని ఆది వినాయగర్ మరియు నరముఖ గణపతిగా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి గురువారం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో వినాయకుడితో పాటు పరమశివుడు మరియు సరస్వతీదేవిని కూడా దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే తిరువరూరు జంక్షన్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుండి బస్ ఫెసిలిటీ ఉంటుంది. లేదా ఈ టెంపుల్కి 110 కిలోమీటర్ల దూరంలో తిరుచినపల్లి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ప్రతి బుధవారం రాత్రి 9:10 నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుండి తిరువరూరు జంక్షన్ వరకు వెళ్ళే రామంతపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లో వెళ్ళొచ్చు. మీలో ఎంతమందికి ఆది వినాయగర్ టెంపుల్ గురించి ముందే తెలుసు? కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.